ఒక సన్యాసి పరిపాలిస్తే ఎలా ఉంటుంది, ఒక సన్నాసి పరిపాలిస్తే ఎలా ఉంటుంది అంటానికి ఉదాహరణ మన యొక్క యూపీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వాలే ఉదాహరణ. యూపీ యొక్క ప్రభుత్వం యొక్క బడ్జెట్ $108 బిలియన్. ఈ విషయాన్ని మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ యొక్క ఎంపీ వాళ్ళ పార్లమెంట్ లో మన దేశ బడ్జెట్ దాటిపోయింది, యూపీ పరిపాలన అమోఘంగా ఉంది, అభివృద్ధిపై పరుగులు పెడుతోంది అని చెప్తున్నారు. ఇవాళ అక్కడ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళగా పెట్టుకొని అభివృద్ధి అద్భుతంగా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి యోగి పరిపాలన ఒకలా ఉంటే, ఇక మన సన్యాసి అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి పబ్లిక్ గా మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? మనకు అప్పు పుట్టడం లేదు, మన దొంగోళ్ళను చూసినట్టు చూస్తున్నారు, ఏం చేయమంటారు నన్ను అని చెప్పి చాలా దిగజారిపోయి, చాలా నైతికంగా దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక సన్యాసి పాలన. కాబట్టి ఇవాళ మనకు అన్ని త్యాగం చేసేటువంటి సన్యాసి అయినటువంటి యోగి లాంటి పాలన కావాలా? స్వార్థంతో ఎక్కడికెక్కడో ఓటుకు నోట్లు ఇవన్నీ దాచుకొని డబ్బులు దోచుకునేటువంటి వ్యక్తుల పాలన కావాలా ఇవాళ తెలంగాణ వాళ్ళు? సార్ చాలా బాగా చెప్పారు సార్ మీరు. సన్యాసి సన్నాసి అనే వర్డ్స్ కు తేడా ఎంత ఉంటుంది అంటే, ఎక్కడికి వెళ్తున్నావు, ఏడికి వెళ్తున్నావు, ఇంతే తేడా. దీనికంటే ఎక్కువ తేడా వచ్చేదంతా లేదు. సన్యాసం పుచ్చుకొని ఈ బంధుత్వాలని తెంచుకొని దైవ మార్గంలో పోవడం సన్యాసం అంటారు, నాకు తెలిసి నేను విన్నది. కానీ సన్యాసికి సన్యాసికి ఒకటే సార్, లేకపోతే వ్యాస తేడా అంతే. ఇంకొక రెండో విషయము, ఏదో పాకిస్తాన్ శత్రు దేశం మనది, అక్కడ ఎంపీ ఆ పార్లమెంట్లో ఏదో చెప్పిండు, వాడికి తెలిసి తెలియని నాలెడ్జ్లో చెప్పిండు. ఈ ఉత్తరప్రదేశ్ యొక్క బడ్జెట్ వేల కోట్ల ట్రిలియన్స్లలో ఉంటే, వాళ్ళ ఈ ఉత్తరప్రదేశ్ నుంచి కొన్ని లక్షల మంది తెలంగాణకు వచ్చారు సార్. గత 3 సంవత్సరాలుగా 25,000 మంది మేము ఉంటున్న ప్రాంతంలోనే ఉన్నారు. 25,000 మంది ఇంటూ ₹1,000 కూలేసుకోండి వాళ్ళకు పర్ డే. 2,50,00,000 రూపాయలు మా మార్కెట్లో తిరగాల్సిన డబ్బు యూపీ బీహార్కి పోతుంది సార్. అంటే మనం ఉంటున్న గవర్నమెంట్ వీళ్ళ వల్లే పడిపోతుంది, వీళ్ళ వల్లే మన బడ్జెట్, మన రియల్ ఎస్టేట్ అన్నీ డౌన్ అయిపోవడానికి కారణం వీళ్ళే. అవన్నీ మీరు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు సన్నాసి యూపీ గురించి గొప్పగా చెప్పడం తప్పులేదు, కానీ ఇక్కడ ఎన్ని బర్డెన్స్ ఉన్నాయి ఏంది, ఇది సెంట్రల్ పార్టీ కాబట్టి వాళ్ళని ఉండొద్దు, పోవాలి, వెళ్ళిపోవాలి అనే హక్కు లేదు, రాజ్యాంగం ప్రకారం రైట్ లేదు. కానీ ప్రస్తుతానికి మన రోజువారీ పనిచేసుకునే ప్రతి ఒక్కరికి ఇబ్బంది చేశారు. చేతి వృత్తి వాళ్ళకి, మేస్త్రి పనిచేసే వాళ్ళకి కానీ, కూలి పనిచేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి వాళ్లకు కనీస రావాల్సినంత ఆదాయం లేకుండా పోయింది వాళ్ళు పనిచేయడం వల్ల. యూపీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మన వాళ్లకు పని లేకుండా పోయింది. దానిని పరిగణలో తీసుకొని అక్కడేదో డెవలప్మెంట్ ఉంటే వాళ్ళందరూ ఇక్కడెందుకు వస్తారు, ఇక్కడికి వచ్చి మన వాళ్ళ కడుపులు ఎందుకు కొడతారు? కొంచెం గమనించాలి సార్ ఈ మాటని. థ్యాంక్ యూ సో మచ్.